శ్రీకైవల్యపదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు చిరకారుణ్యమతి మహాగుణవతి శృంగారలీలారతి శరదబ్జాభశుభాకృతి శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియసతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్త మహాశైలారా, పరమాత్మ స్వరూపులారా, భాగవత సప్తాహము మన ఈ సత్యానంద స్వామి ఆశ్రమంలో 14వ తేదీ నుండి నిర్వహింపబడుతూ ఉన్నది. సత్యానంద మహర్షి యొక్క అనుగ్రహంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించినటువంటి సత్యానంద మహర్షుల వారి అనుగ్రహంతో, అలాగే ప్రథమ పీఠాధిపతి శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామి వారి దీవెనలతో, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ స్వామి శ్రీహరి తీర్థ స్వామి వారి అనుగ్రహంతో, ఇక్కడ ఉన్నటువంటి పురుషోత్తమ స్వామి వారి సౌజన్యంతో, రామతీర్థ స్వామి వారి ఆశీస్సులతో మరి నిర్వహింపబడుతూ ఉన్నది. కార్యదర్శి నాగేశ్వరరావు గారు ఎంతో గొప్పగా కృషి చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా 4 గంటల సమయంలో తీవ్రమైనటువంటి ఎండ ఉన్నా సరే విచ్చేస్తూ ఉన్నారు. భగవంతుని ఎడల, భాగవత గ్రంథం ఎడల ఉన్నటువంటి భక్తి అటువంటిది అని తెలుస్తూ ఉంది ఈ సందర్భంలో. భాగవతము వేదము అనేటువంటి కల్పవృక్షానికి సిద్ధమైనటువంటి ఒక ఫలం. వేదకల్పవృక్ష విగళితమయీ శుకముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విదులు. రసజ్ఞులైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ భాగవత పురాణాన్ని ఆస్వాదించేదానికి, భాగవతము అనేటువంటి ఫలములో ఉండేటువంటి ఆ రసాన్ని జురుకునేదానికి
సిద్ధంగా ఉండండి అని పోతన మహాకవి చెబుతూ ఉన్నారు. ఈ పోతన ఎంత గొప్పవాడు అంటే నిన్న మనం అనుకున్నామండి. ఏమనుకున్నామంటే ఆయన పంచదారలో అద్ది తన ఘంటాన్ని వ్రాయడం మొదలుపెట్టినాడు అని. అటువంటి మహానుభావుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, ముద్దులుగారా భాగవతమున్ రచయించితి, ముద్దులుగార భాగవతమున్ రచయింపుచు పంచదారలో అద్దితివేమో ఘంటమును, అద్దితివేవ ఘంటము మహాకవిశేఖర, మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటమున అట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములు ఎచ్చటి నుండి వచ్చురా. ఇంత మధురమైనటువంటి భావాలు, మధురమైనటువంటి పదాలు, లలితమైనటువంటి పదాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ఆ మహాకవి అన్నాడు. ఆ విధంగా పోతన మహాకవి వ్యాస మహర్షి సంస్కృత భాషలో రచించినటువంటి మహాభాగవత పురాణమును తన అదృష్టంగా భావించినటువంటి పోతన మహాకవి సహజ పాండిత్యం కలిగినటువంటి వాడు. ప్రారంభానికి కావ్యాన్ని వ్రాసేదానికి ముందే శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తాడు. ప్రత్యక్షమై నా పేర నాకు అంకితం ఇస్తూ భాగవతాన్ని తెలుగులో రాయి అని చెబుతాడు రామచంద్రస్వామి. అందువల్లనే ఆయన భాగవతాన్ని చక్కగా అనువదించారు. అందుకోసం ఆయనకి ఏం చెప్పుకున్నాడంటే, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. పలికించు విభుండు రామభద్రుండు అని చెప్పుకున్నారు. రామచంద్రస్వామి ప్రత్యక్షమైనాడు కాబట్టి. మరి ఈ సందర్భంలో మనం మన సత్యానంద ఆశ్రమాన్ని స్థాపించినటువంటి సత్యానంద మహర్షి వారి స్తోత్రం ఒక్కసారి అనుకొని కథలోకి వెళ్దాం. రమణ ముని పదాబ్జ ధ్యాన సంసక్త చిత్తః, భువన వినుతి పాత్ర స్వాత్మబోధ ప్రకాశః, అమృతమభయతత్వం బోధయన్ నిత్యమాస్తే, జయతు జయతు సత్యానందనామా యతీంద్రః, జయతు జయతు సత్యానందనామా యతీంద్రః. భాగవతము 12 స్కందములతో ఉన్నటువంటి గ్రంథము. ఈ 12 స్కంధములలో కూడా దశమ స్కందములో కృష్ణ భగవాన్ యొక్క అవతార ఘట్టము, కృష్ణ భగవాన్ యొక్క లీలలు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంతా కూడా వివరింపబడింది. మిగిలినటువంటి స్కందములలో భగవంతుని యొక్క గుణకీర్తన, అలాగే భక్తుల యొక్క చరిత్రలు, భక్తుల యొక్క గాథలన్నీ కూడా వివరించబడ్డాయి. భగవంతుడు భక్తులను ఏ విధంగా అనుగ్రహించాడు అనేటువంటి విషయం చక్కగా తెలుసుకునేదానికి అవకాశము ఈ భాగవతంలో ఉన్నది. మనకు 8వ స్కంధములో గజేంద్ర మోక్షణము అనేటువంటి ఘట్టం ఉంది. గజరాజును ఆ భగవానుడు సంరక్షించాడు. గజేంద్ర వరద గోవింద అంటూ కూడా వెంకటేశ్వర స్వామిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. గజరాజ వరద గోవింద గోవింద.
గోవిందాని. భగవానుడు ఎంతోమందిని అనుగ్రహించినాడు. మనకు గమనించినట్లయితే అరయన్ శంతను పుత్రుపై, ఆ పద్యంలో చక్కగా ఎవరెవరు భగవంతుని కృపకు పాత్రులయ్యారు అనేటువంటి విషయం చక్కగా వివరించబడింది. అరయన్ శంతను పుత్రుపై, భక్తులందరి పేర్లను అక్కడ వరుసగా వ్రాయడం అనేటువంటిది జరిగింది. అరయన్ శంతను పుత్రుపై, విదురుపై, అక్రూరుపై, కుబ్జపై, నరుపై, ద్రౌపదిపై, కుచేలునిపై, నందవ్రజశ్రేణిపై, పరగంగల్గు భవత్కృపారసము నాపై కొంతరానిమ్ము, నీ చరణాబ్జంబులె నమ్మినాడ జగదీశ కృష్ణ భక్త ప్రియా. కృష్ణ పరమాత్మ, ఆ విష్ణు భగవానుడు అందరినీ కూడా ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కాపాడినాడు. మనకు మొదటి రోజున అంబరీషోపాఖ్యానంలో సుదర్శన చక్రాన్ని అనుగ్రహించి కాపాడినాడు అంబరీషుణ్ణి. ఆ తర్వాత మనం ప్రహ్లాద చరిత్ర చదువుకుంటే నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుని కాపాడినాడు. ఇప్పుడు గజరాజును ఏ విధంగా రక్షించినాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం యథాశక్తి చేద్దాము. నైమిషము అనేటువంటి అరణ్యములో సూత మహర్షి, శౌనకుడు మొదలైనటువంటి మహర్షులందరికీ కూడా ఈ పురాణాలన్నిటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు యజ్ఞములు యాగములు మొదలుపెట్టారు. సత్రయాగము అని ఒక రోజుతో 2 రోజులతో పూర్తయ్యేటువంటిది కాదు, చాలా నెలల పాటు జరిగేటువంటిది సత్రయాగము. ఆ యాగం చేసేటువంటి సమయంలో అంటే 24 గంటలు యాగం ఉండదు కదా, పగలు ఉంటుంది కదా. సాయంకాల వేళల్లో అక్కడ ఉండేటువంటి మహర్షులందరూ కూడా ఆ శౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని అడుగుతూ ఉంటే సూత మహర్షి 18 పురాణాలను కూడా చక్కగా వివరించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఈ భాగవత పురాణమును కూడా వివరించడం జరిగింది. శుకయోగీంద్రుల వారు పరీక్షితునకు ఈ భాగవతాన్ని ఉపదేశిస్తే 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందినాడనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము. అటువంటి ఈ భాగవతములో 8వ స్కంధంలో ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి ఘట్టము ఉన్నది. శుకయోగీంద్రుల వారు చెబుతూ ఉంటే పరీక్షిత్ మహారాజు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, అయ్యా నాకు ఈ కథ చెప్పు, ఆ కథ చెప్పు, ఇది సంక్షిప్తంగా చెప్పావు కదా, సంగ్రహంగా చెప్పావు కదా, దాన్ని విపులంగా చెప్పు అని అడుగుతూ ఉంటాడు పరీక్షిత్ మహారాజు. ఇక్కడ మొదట ఆయన ఏమన్నారంటే, చక్కగా 4వ మనువు తామసుడు అనేటువంటి మనువు యొక్క కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఒక గజేంద్రుడు ఒక మొసలి బారిన పడ్డాడు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపి కాచే హరి దయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అనిన సుకుని దోచి అవని విభుడు. ఓ పరీక్షిత్ మహారాజా, చక్కగా వినవయ్యా. ఒకానొక సందర్భంలో
ఒక గజరాజు, గజేంద్రుడు, ఆయన మొసలికి చిక్కుబడ్డాడు. ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ఆ ప్రాణములను కాపాడినాడు హరి విష్ణు భగవానుడు. ఆయన ఎటువంటి వాడు? దయా సముద్రుడు. ఆయన అన్ని లోకాలకు కూడా అధిపతి అయినటువంటి వాడు అని ఆ విషయాన్ని చెబుతూ ఉంటే అప్పుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. అదేమిటి, అలా జరిగిందా అంటూ ఉన్నాడు. నీరాటవనాటములకు పోరాటం బెట్లుగలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను పోరాటవిలోని భద్రకుంజరమునకు నిరాటవనాటములకు. అట అంటే తిరుగుట అని అర్థం. భిక్షాటన అంటే భిక్షం కోసం తిరుగుతూ ఉన్నటువంటి వాడు అని. నీరాటము అంటే నీళ్లల్లో తిరిగేటువంటి జంతువు. వన అంటే అడవి, వనాట అంటే అడవిలో తిరిగేటువంటి జంతువు. నీళ్లల్లో తిరిగేటువంటి జంతువు, అడవిలో తిరిగేటువంటి జంతువు అది మొసలి, ఇది ఏనుగు. వీరింటికి కూడా పోరాటం అనేటువంటిది ఎలా కలిగింది? ఇది నేల మీద తిరుగుతూ ఉండే, అది నీళ్ళలో తిరుగుతూ ఉండే. ఇబ్బంది అనేటువంటిది లేదు కదా అంటూ ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆ పరీక్షిత్ మహారాజు. అయితే ఆ ప్రాణ భయము అనేటువంటిది ఎలా తొలగింది అనేది నాకు వినిపించు అని అడుగుతున్నాడు. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుకయ్యన్ వినగ నాకు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియముల పెను పండువు సేయ మనము ప్రీతిన్ బొందన్. ఓ శుక బ్రహ్మ, ఓ మునివర్య, నాకు చాలా కుతూహలంగా ఈ చెవులకు పండు అయ్యేటట్లుగా, వీణుల విందు అయ్యేటట్లుగా నీవు ఆ కథను వినిపించవయ్యా. నా మనస్సు కూడా సంతోషాన్ని పొందుతుంది అంటూ ఇక్కడ ప్రత్యేకంగా ఈ పరీక్షిత్ మహారాజు ఒక సూక్తి కూడా చెబుతూ ఉన్నాడు. ఏమిటా సూక్తి అంటే, ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే ఆ కథలు పుణ్య కథల్ని ఆకర్ణింపుదురు పెద్దలు అతి హర్షమునన్. కథలు అనేటువంటివి ఎన్నో ఉంటాయి. అయితే ఏ కథలో అయితే పుణ్యశ్లోకుడు, శ్లోక అంటే కీర్తించుటాన్ని, కీర్తించడం చేత పుణ్యాన్ని ఇచ్చేటువంటి వాడు పుణ్యశ్లోకు. ఏ కథలు వినడం ద్వారా ఆ పుణ్యశ్లోకుని యొక్క గొప్ప గుణాలన్నీ కూడా తెలుస్తాయో ఆ కథలని పుణ్యకథలు అంటారు, భగవానుని కథలని. పెద్దలందరూ కూడా ఎంతో ఆనందంతో ఆ కథలని వినాలని ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ గజేంద్ర మోక్షణంలో కూడా భగవంతుని యొక్క గొప్పతనం అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా పుణ్యకథ కాబట్టి నేను వినాలని కోరుకుంటూ ఉన్నానయ్యా అని ప్రశ్న వేశాడు ఆ పరీక్షిత్ మహారాజు. అప్పుడు దానికి సమాధానంగా చెబుతూ ఉన్నాడు శుక యోగేంద్రుల వారు. ఏమని చెబుతూ ఉన్నారంటే, వినండి. పాల సముద్రములో త్రికూటము అనేటువంటి ఒక పర్వతము అనేటువంటిది ఉన్నది. ఆ పర్వతము 10,000 ఆమడల పొడవు ఉంది.
అలాగే 10,000 ఆమడల వెడల్పు ఉంది, 10,000 ఆమడల ఎత్తు కూడా ఉంది. ఆ పర్వతంలో త్రికూటము అనేటువంటి ప్రదేశం కూడా ఉంది. 3 శిఖరాలు అక్కడ ఉన్నాయి. ఆ 3 శిఖరాల సమీపంలోనే దట్టమైనటువంటి భయంకరమైనటువంటి అడవులు ఎన్నో ఉన్నాయి. ఆ అడవుల్లో ఎన్నో వృక్షాలు, ఎన్నో జంతువులు, అలాగే కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు మొదలైనటువంటి వారు కూడా అక్కడ వచ్చి విహరిస్తూ ఉంటారు. అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రదేశంలో అక్కడ ఏం జరిగింది అంటే, ఏనుగులు గుంపుగా ఒక చోటి నుండి మరొక చోటికి వెళుతూ ఉన్నాయి. అవి మామూలుగా ఏనుగు అంటే అన్ని జంతువుల్లో కూడా గొప్ప పెద్ద ఆకారాన్ని కలిగినటువంటిది. అవి ఒక సమూహంగా వెళుతూ ఉంటే అందరికీ కూడా భయం కలుగుతూ ఉంది. అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధర దరీద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలిబడి కాసారావగార్థమై చాలా పెద్ద శరీరాలతో చూచినటువంటి వాళ్ళందరికీ కూడా భయాన్ని కలిగించేటువంటివి. అటువంటి మదించినటువంటి ఏనుగలు అలా ఆ కొండల్లో విహరిస్తూ ఉన్నటువంటివి అయి, తమ ప్రతాపాన్నంతా చూపిస్తూ ఉన్నటువంటివి అయి, తిరిగి 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 చివరికి ఎక్కువగా తిరిగితే దప్పిక, దాహం అవుతుంది కదా, కాబట్టి నీళ్లు కావాలి, నీరు త్రాగాలి అనేటువంటి ఆలోచనతో దగ్గరలో ఎక్కడైనా సరోవరము అనేటువంటిది ఉందా, సరస్సు అనేటువంటిది ఉందా అని వెతుకుతూ అలా అలా తిరుగుతూ ఉన్నాయి. ఇవి కొండల్లో గుహల్లో కూడా ఉంటూ ఉండేవి. ఆ గుహల లోపల నుంచి వెలుపలికి వచ్చాయి. గుహల్లో ఉండే చీకటంతా బయటకు వచ్చిందా అన్నట్లుగా అనిపిస్తూ ఉండేటువంటివి. ఇవి చాలా గొప్ప ఆకారము, గొప్ప బలము కూడా కలిగినటువంటివి ఆ ఏనుగులు అనేటువంటివి. ఈ ఏనుగులు అలా వస్తూ ఉంటే అడవిలో ఉండేటువంటి ఇతర జంతువులన్నీ కూడా భయముతో పారిపోతూ ఉన్నాయి. ఇంకా ఎన్నో ఉంటాయి కదండి, ఎలుగుబంట్లుంటాయి, జింకలుంటాయి, మహిషములుంటాయి, కోతులుంటాయి, సర్పములుంటాయి, నెమళ్ళుంటాయి, ఇవన్నీ చమరీ మృగములు, ఇలా ఇవన్నీ కూడా గుంపుగా ఈ గొప్ప ఆకారంతో ఉన్న ఏనుగులు వస్తూ ఉంటే అవన్నీ పారిపోతూ ఉన్నాయి. ఈ ఏనుగులు బాగా మదించినటువంటి ఏనుగులు కాబట్టి వాటి యొక్క చెక్కిలి ప్రదేశం నుండి మద జలము అనేటువంటిది స్రవిస్తూ ఉంటుంది. మదగజము అనే దానికి గుర్తు అదే. ఆ స్రవించేటువంటి మద జలధార మీద తుమ్మెదలు ఎగురుతూ ఉన్నాయి. ఆ మద జలాన్ని ఆస్వాదించేందుకోసంగా ఆ విధంగా అలా ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఇక సరోవరం ఎక్కడ ఉన్నది అని వెతుకుతూ వెతుకుతూ వెళుతూ ఉంటే ఆ ఏనుగుల్లో ఒక ఏనుగు మాత్రము దారి తప్పి మరొక మార్గంలో వెళ్ళింది. ఆ దారి తప్పి మరొక మార్గంలో వెళ్ళినటువంటి ఆ ఏనుగు అది కూడా గజరాజే. దానితో కూడా ఎంతో పరివారము అనేటువంటిది ఉన్నది. ఆ పరివారంతో కూడినటువంటి ఆ గజరాజు అక్కడి నుంచి ప్రక్కకు వచ్చేసింది. మిగిలిన వాళ్ళందరూ అంటే ఇతర నాయకులందరూ కూడా ఎవరు తోటే లేరు, పరివారం మాత్రము తోటే ఉన్నది. ఆ ఏనుగు అలా నీటి కోసంగా వస్తూ వస్తూ ఒక తోట ఒక సరోవరాన్ని చూచింది ఆ గజరాజు.
అటకాంచన్ కరిణీ విపుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటగిందీవరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాళరసాలసాల సుమనోవల్లీ కుటీతీరమున్ చటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారము. చాలా పెద్ద సరోవరం అనేటువంటిది ఆ గజరాజుకు కనిపించడం జరిగింది. ఆ సరోవరము చాలా అందంగా ఉంది. ఆ సరోవరంలో తామర పుష్పాలు చక్కగా వికసించి ప్రకాశిస్తూ ఉన్నాయి, పరిమళాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. అంతేనా, ఆ కొలనులో హంసలు కూడా కొన్ని తిరుగాడుతూ ఉన్నాయి. అలాగే అందులో చేపలు, తాబేళ్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాంటి ఆ సరోవరాన్ని చూచేసరికి మామూలుగా ఏనుగులు మనం గమనించినట్లయితే ఎక్కువగా ఆ నీళ్ళల్లో దిగడము, ఆ నీళ్లు తొండంతో తీసుకొని పైన చల్లుకోవడము, ఇతర ఏనుగుల మీద ఇతర జంతువుల మీద చల్లడము అనేది చేస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఏనుగుకు ఉండేటువంటి ఒక చెడు అలవాటు ఏమిటంటే అంత చక్కగా నీళ్ళల్లో దిగి జలకాలాడి స్నానం ఆడి ఆ తర్వాత బయటికి రాగానే కింద ఉన్నటువంటి దుమ్మునంతా తొండంతో తీసుకొని శరీరం మీద, ఒంటి మీద చల్లుకోవడం జరుగుతుంది. అందువల్లనే ఎవరైనా స్నానం చేసి మళ్ళీ మురికిగా తయారైతే గజస్నానం రానిది అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ఈ సరోవరం చూడగానే ఈ ఏనుగు చాలా ఆనందించింది. బాగా పరిశీలించినట్లయితే ఈ గజము అనేటువంటిదే మానవునికి ఒక ఉదాహరణ అని చెబుతారు. మనం కూడా ఏం చేస్తాము, కంటికి ఏదైనా కనిపిస్తే ఆ కనిపించింది కావాలని కోరుకుంటాం. ఇప్పుడు ఈ గజరాజుకి చక్కగా సరోవరము అనేటువంటిది కనిపించింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఏనుగుకు తన యొక్క శరీరంలో ఉండేటువంటి అవయవములన్నీ ఆనందాన్ని పొందే విధంగా ఆ సరోవరం కనపడింది. చూడండి, తోయ జగంధం బుదోగిన చల్లని మెల్లని గాటుల మేనులలరా. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, ఇట్లా 5 అవయవాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 అవయవముల కారణంగానే మనము ఈ లోకంలో ఉండేటువంటి వాటికి బందీలు అయిపోతూ ఉన్నాము. ఈ ఇంద్రియములకు బందీలు అవుతూ ఉన్నాము. అందువల్లనే ప్రహ్లాదుడు కూడా ఏం చెప్పాడు తండ్రికి, నీ ఇంద్రియములను నువ్వు జయించవయ్యా అని ఉపదేశం చేశాడు. కాబట్టి మనము కూడా ఈ ఇంద్రియములకు లోనైతే కష్టములకు గురి అవుతూ ఉంటాము అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా సూచన. ఎందువల్లంటే ఈ ఏనుగు ఆ సరోవరాన్ని చూసి ఏదో కొద్దిగా నీళ్లు తాగాల వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, కానీ ఆ సరోవరాన్ని చూచింది అంత మాత్రమేనా. అక్కడ ఏం లభించింది అంటే ఆ నీటి నుండి చల్లనైనటువంటి గాలులు వస్తూ ఉంటే, శరీరానికి ఆ చల్లని గాలులు తగులుతూ ఉంటే తెలియనటువంటి ఆనందం అనేది కలిగింది. అంటే చర్మము అనేటువంటి ఇంద్రియము ఇక్కడ ఆనందాన్ని పొందింది. అంతేనా, కమలనాళాహార విమలవా కలహం సరవములు చెవుల పండువులు సేయా. సరోవరంలో ఉండేటువంటి మరి తామరలు అంటే సరోవరంలో ఉండేటువంటి కలహంసలు, హంసలు ఏం చేస్తూ ఉన్నాయి, ఆ తామర తూడుల్ని తింటూ చక్కగా శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ హంసలు చేసేటువంటి శబ్దము ఈ ఏనుగు చెవులకు చాలా ఆనందంగా ఉంది. అంటే
ఈ శరీరం ఆనందించింది, అలాగే చెవి ఆనందించింది. అంతేనా? పుల్లగిందీవరాంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రం పులగారవింప. ఆ సరోవరంలో ఉన్నటువంటి పుష్పాలు, తామరలు ఉన్నాయి కదా, తామర పుష్పాల నుంచి సుగంధం వెలువడుతూ ఉంది. ఆ సుగంధం అనేటువంటిది వచ్చి నాసికా రంధ్రముల గుండా ఆనందాన్ని కలిగించింది. అంటే ముక్కు అనేటువంటి అవయవం కూడా ఇక్కడ వశమైంది ఆ సరస్సును చూచిన తర్వాత. నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదేప్ప. ఆ చల్లని నీరు చూచి ఆ నీరు త్రాగేదానికి సిద్ధమైతే మన దప్పిక కూడా తీరుతుంది కదా, నాలుక అనేటువంటిది కూడా సంతోషిస్తుంది కదా. త్రిజగదభినవ సౌభాగ్యదీప్తమైన విభవము ఈ క్షణములకును బిందు చేయ. ఎంతో సుందరంగా ఉంది ఆ సరస్సు, చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది. గమనించారా? ఈ సాగరము అనేటువంటిది శరీరానికి ఆనందాన్ని ఇచ్చింది, చెవులకు ఆనందాన్ని ఇచ్చింది, నాలుకకు ఆనందాన్ని ఇచ్చింది, కంటికి ఆనందాన్ని ఇచ్చింది. ఇట్లా ఏనుగునకు 5 విధములైనటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేటువంటి ఈ ఇంద్రియములకు ఆనందాన్ని ఇచ్చింది. అందువలన ఇది ఏం చేసింది? ఇంద్రియములకు లోనైనటువంటిది కాబట్టి ఇక్కడి నుంచి వదిలి వెళ్లకుండా అక్కడే ఉండి హరిది పంచేంద్రియ వ్యవహారములు మరచి మతే భయూధంబు మడుగుజొచ్చే. అది మడుగులోనికి ప్రవేశించింది. సాధారణంగా ఇది ఇంద్రియములంగా నిగ్రహించుకొని ఉండగలిగినట్లయితే ఆ సరోవరం ఒడ్డున నిలబడి తొండంతో దప్పిక కోసం వచ్చింది కాబట్టి కొద్దిగా నీరు త్రాగి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ ఈ 5 ఇంద్రియములకు వశమైపోయింది. మానవుడు కూడా ఈ 5 ఇంద్రియములకు వశమై సంసార బంధములో తగులుకున్నటువంటి వాడై పరమాత్మ వైపు దృష్టి అనేటువంటిది సారించకుండా ఈ కర్మల కారణంగా పుడుతూ మరణిస్తూ ఉన్నాడే తప్ప భగవద్ అనుగ్రహాన్ని, ఆ కైవల్యాన్ని పొందేదానికి ప్రయత్నం అనేటువంటిది చేయడం లేదు. ఈ గజరాజు ఆ సరోవరంలో దిగిన తరువాత మిగతా ఏనుగులు కూడా దిగాయి. ఆడ ఏనుగులు, ఈ గజరాజు యొక్క పరివారము ఆ తరువాత తొండముతో నీళ్లు పీల్చడము, వాటి మీద చల్లడము, ఈ విధంగా జలకాలాటలు అన్నట్లుగా అక్కడ పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి ఓరించి చెండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుతాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెళ్ళెగసి నక్రగ్రాహ పఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ నాన్పడన్. ఏనుగు ఎంత బలం కలిగింది అంటే ఆ తొండంతో నీళ్లు పీల్చేటప్పుడు, ఇక్కడ అక్షయోక్తి అలంకారం అనుకోండి, అయినా కూడా పోతన గారు ఎట్లా చెప్తున్నారు చూడండి. నీళ్లు పీలిస్తే ఆ నీళ్లల్లోనే చిన్న చిన్న చేపలు అనేటువంటివి కూడా తొండం లోపలికి వెళ్ళాయి. మళ్ళీ ఏనుగు ఏం చేసింది? ఆ నీటిని వేగంగా బలంగా పైకి ఎదజల్లింది ఒక పంపులాగా. ఆ నీళ్లలోంచి మళ్ళీ ఆ చేపలు, అలాగే ఎంట్రకాయలు, ఇలాంటివన్నీ వెలుపలికి వచ్చి ఆకాశం దాకా వెళ్ళినాయట. అంటే అక్షయోక్తి అయినా కూడా ఆ విధంగా అంత బలం కలిగినటువంటిది ఆ గజరాజు అని. ఈ సందర్భంలో మిగిలినటువంటి ఆడ ఏనుగులన్నీ కూడా ఈ గజరాజు మీద తొండములతో నీళ్లు చల్లడము, ఈ విధంగా పెద్ద అల్లకల్లోలం అనేటువంటిది ఏర్పడింది. ఆ సరస్సులో ఒక చోట అడుగున
ఒక మొసలి ఉన్నది. ఆ మొసలి ఏదో ప్రశాంతంగా ఉంది. వీళ్ళు ఏదో వచ్చి మామూలుగా నీళ్లు తాగి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, కానీ అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించి ఆ మొసలి ఆ నీటి లోపల నుండి వెలుపలకి వస్తూ ఉన్నది. ఈ ఏనుగులు తోకతో నీటిని చల్లడం, తొండాలతో ఆ నీటిని మోదడం, మళ్ళీ నీళ్లు తీసుకొని చల్లడం, ఈ విధమైనటువంటి పనులన్నీ చూసి అప్పుడు ఆ మొసలి ఏం చేసింది, వడిదప్పించి కరీంద్రుడు నిడుద కరంబెత్తి వ్రేయ నీరాటంబున్ పొడవడగినట్లు జలములబడి కడువడి బట్టే పూర్వపదయుగళం. ఆ మొసలి గజేంద్రుని మీదకి వస్తూ ఉంటే కొంతసేపు రెండు పోరాడినాయి. చివరకు ఈ మొసలి ఏం చేసింది, ఏనుగు యొక్క పాదాన్ని గట్టిగా పట్టివేసింది. మరి నీళ్లలో స్థాన బలము అనేటువంటి కారణంగా ఆ మొసలికి బలము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కదా, నీటనున్న ఏనుగు నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా. అంత బలం, ఏనుగును కూడా బంధించేటువంటి బలం ఎక్కడిది అంటే స్థాన బలము. నిజమే, మనమైనా సరే మన ఊరిలో మనం మన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాం. ఇంకొక ఊరికి వెళితే అక్కడ మన యొక్క గొప్పలేమి కూడా పనికిరావు. కారణం ఏంటి అంటే స్థాన బలిమి అంటూ ఉంటారు. పాము సాధారణంగా గ్రద్దను చూస్తే భయపడుతుంది, కానీ పరమశివుని మెడలో ఉన్నటువంటి సర్పము గరుత్మంతుడు కనిపిస్తే ఏమో గరుత్మంతుడా బాగున్నావా అని అడుగుతుంది. ఎందువలన అంటే తాను ఉండేటువంటిది పరమశివుని యొక్క మెడలో స్థాన బలం. కాబట్టి స్థాన బలం అనేటువంటిది గొప్పది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ మొసలి ఆ ఏనుగు యొక్క పాదాన్ని గట్టిగా పట్టివేసింది. పోతన గారు అంటున్నారు, జీవనంబు తనకు జీవనం బైయుంటా అలపు జలమునంతకంతకెక్కి మకర మొప్పే డస్సె మత్తే భమల్లంబు బహుళ పక్ష సీత భాను పగిరి. మొసలికి నీరు అనేటువంటిది బలాన్ని చేకూరుస్తుంది, అదే ప్రాణం. కాబట్టి క్రమంగా ఈ మొసలి యొక్క బలం పెరుగుతూ ఉంది. బయటికి వెళ్ళిపోవాలి, ఈ పట్టు విడిపించుకోవాలి అనేటువంటి గజేంద్రుని యొక్క ప్రయత్నం అనేటువంటిది సఫలం కావడం లేదు. అందువలన ఏనుగు యొక్క బలం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఏనుగు బలం ఎలా తగ్గిపోతూ ఉంది అంటే పున్నమి తరువాత చంద్రుని యొక్క కళలు ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటాయి కదా, ఆ విధంగా బహుళపక్షంలో ఉండేటువంటి చంద్రుడికి ఉన్నటువంటి ఆ కళల వలె ఈ గజేంద్రుని యొక్క శక్తి కూడా క్రమంగా తగ్గిపోతూ ఉండడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి సమయంలో ఈ రెండు కూడా ఇలా పోరాడుతూ ఉన్నాయి. ఏనుగు మొసలిని బయటికి లాక్కొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఏనుగును లోపలికి లాగేదానికి మొసలి అనేటువంటిది ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక దీక్ష అవసరము, ఒక పట్టుదల అవసరము. ఆ పట్టుదల అనేటువంటిది చేసేటప్పుడు కూడా మనం కొన్ని పనులు చేసేటప్పుడు కంకణం కట్టుకుంటాం, నడుము బిగిస్తాం, ఊపిరి బిగబడతాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ మొసలి ఏం చేసిందో చెప్తున్నాడు పోతన మహాకవి. పోతన మహాకవి ఏం చెప్తున్నాడంటే ఒక యోగి ఏ విధంగా పట్టుదలగా దీక్షగా ఇంద్రియముల గురించి పట్టించుకోకుండా
నిష్ఠలో ఉంటాడో అంత నిష్ఠలో ఈ మొసలి ఏనుగును పట్టేసింది అంటున్నాడు. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలకకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై పాదద్వంద్వము నేలమోపి. ముసలి ముందు పాదాలు రెండింటినీ కూడా మొత్తం పాదాలను కూడా నేల మీద గట్టిగా అటు ఇటు కదలకుండా పెట్టిందట. తరువాత ఏం చేసింది? పవనున్ బంధించి ఊపిరి బిగబట్టింది. మనం కూడా కొన్ని పనులు బరువైనటువంటి పనులు చేయాలంటే ఊపిరి బిగబట్టి ఆ పనులు చేస్తూ ఉంటాం. పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి. ముసలికి కూడా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేది. వాటి గురించి ఆలోచించటం లేదు. అంటే ఇంద్రియాలను కూడా జయించింది. బుద్ధిలతకున్ మారాకు హత్తించి బుద్ధికి ఏకాగ్రత అనేటువంటిది ఏర్పరచినటువంటిది అయి ఇక్కడ ఆ మొసలి విక్రమించింది అంటున్నాడు. ఇక్కడ పోలిక చెప్తున్నాడు. ఏమిటి ఆ పోలిక అంటే, నిష్ఖేద బ్రహ్మ పదావలంబన ఇంద్రుమర్యాదన్, ఒక యోగీంద్రుడు చక్కగా చేసేటువంటి వాడు ఏ విధంగా ఆయన విక్రమిస్తాడో, పురోగమిస్తాడో, ఉత్సాహంతో, పట్టుదలతో, దీక్షతో ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో ఆ విధంగా యోగి కూడా తన యొక్క పంచేంద్రియముల విషయాన్ని ప్రక్కన పెట్టేస్తాడు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో. అందుకే కదా శమీక మహర్షి తపస్సు చేసేటప్పుడు ఆ విధంగా ధ్యానంలో ఉన్నాడు కాబట్టి పరీక్షణ్ మహారాజు వచ్చి మంచినీళ్ళు ఏవయ్యా అంటే వినపడలే. అంటే చెవులు ఇటువంటి అన్నీ కూడా పక్కన పెట్టేసి ధ్యానంలో ఉండడం అన్నమాట. కాబట్టి యోగులు ఏ విధంగా పంచేంద్రియములను జయిస్తారో ఆ విధంగా గట్టిగా ఆ ఏనుగు యొక్క పాదాన్ని అటు ఇటు కదలకుండా పట్టివేసింది. ఈ సందర్భంలో ఆ మొసలి యొక్క పాదాన్ని, అంటే మొసలి నోటిలో చిక్కుకొన్నటువంటి తన పాదాన్ని విడిపించుకునేదానికి ప్రయత్నం చేసినా కూడా వీలు కాకుండా గజరాజు బాధపడుతూ ఉన్నాడు. ఈ గజరాజుని మనం ఏమనుకోవాలి అంటే, మనమే ఒక మానవుడు అని మనం భావన చేస్తే ఈ కథ అంతటిలో కూడా మనకు ఆ భావన అనేటువంటిది ఒక ఉపదేశాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉన్నది. ఇందాక మనం అనుకున్నాం, గజము ఏదో నీళ్లు దాగి వెళ్ళిపోకుండా సరోవరాన్ని చూచింది. అక్కడ పంచేంద్రియములను కూడా ఆనందింపజేసే సన్నివేశం ఉంటే ఆ పంచేంద్రియములకు లోబడి సరస్సులో దిగింది. ఈ ఇంద్రియముల కారణంగానే మొసలికి పట్టుబడింది. ఇప్పుడు విడిపించుకోవాలంటే వీలు కావడం లేదు. మనం కూడా ఈ లోకములో అనేక విధములైనటువంటి బంధములను ఎక్కువ ఆసక్తితో మోజుపడి భ్రాంతిపడి తగిలించుకుంటూ ఉంటాము. ఈ బంధములన్నీ కూడా వదిలించుకోవాలి అన్నా కూడా వదలవు, అంత గొప్పగా మనం తగిలించుకుంటాము. అట్లాగే ఈ గజరాజు కూడా తనకు తానుగా వెళ్ళి ఆ మొసలికి చిక్కుబడింది. ఇక్కడ ఇంకా ఏం చెబుతున్నాడంటే, మానవుడు అనేక రకాలైనటువంటి ఊహలు, భ్రాంతి, మోహము వీటికి చిక్కుబడిపోయినటువంటి వాడై సంసారంలో బంధింపబడి ఒక సాలె పురుగు గూటిలో ఒక చిన్న క్రిమి, ఒక దోమ అనుకోండి, అది చిక్కుకుంటే అది మళ్ళీ బయటపడేదానికి అవకాశం లేదు. ఎంత తనకలాడినా ఇంకా ఇరుక్కుంటూనే ఉంటుంది. అటువంటి పరిస్థితి మానవునికి కూడా ఉన్నది అని చెప్తూ, ఊహకలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్
మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము బొందు దేహి క్రియా దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదపురాశల్యమై దీనదశన్ గజముండే. దీనమైనటువంటి పరిస్థితి ఈ ఏనుగుకు ఏర్పడింది. లోకంలో మానవుడు కూడా ఈ మోహము అనేటువంటి కారణంగా అనేక విధములైనటువంటి సంసార బంధనములలో చిక్కుకున్నటువంటి వాడై ఆ మోహ బంధమును విడిపించుకునేదానికి వీలు లేక ఇప్పుడు నేనేం చేయాలి, నన్ను ఎవరు కాపాడుతారు అని మానవుడు అల్లాడుతూ ఉంటాడు. అటువంటి ఆ మానవుని పరిస్థితిని కోరినట్లుగా ఈ గజరాజు యొక్క పరిస్థితి కూడా ఉన్నది. మొసలి తన నోటితో తన కాలిని ఈ గజరాజు కాలిని పట్టుకొని ఉన్నది. ఆ మొసలి కోరల కారణంగా రక్తం స్రవిస్తూ ఉంది, బాధ అవుతూ ఉంది. ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంది. అయితే నా శక్తి అనేటువంటిది ఉంది కదా, నేను దీన్ని బయటకు తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తానని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నో ఏళ్ళు, ఇక్కడ మనకు 1000 సంవత్సరాలని కూడా ఒక మాట చెప్పింది. ఎంతకాలం పోరాడినా కూడా ఏమీ ప్రయోజనము అనేటువంటిది లేదు. మనకు చెప్పారు కదా, ఏం చెప్పారు ఇక్కడ? విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియా. దేహి అంటే దేహం కలిగినటువంటి ఈ మానవుడు. ఈ మానవుని వలె సంసార బంధములో తగులుకున్నటువంటి వాడై ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఈ మోహబంధాన్ని విడిపించుకోవడం అనేటువంటిది తెలియకుండా ఉన్నటువంటి వాడై అల్లాడుతూ ఉంటాడు. ఇలా ఎంతో కాలం అయితే ఈ ఏనుగు ఒక 1000 సంవత్సరాలు అలా పోరాడి చిక్కి శల్యమైపోయి అప్పుడు అనుకుంది. ఏమనుకుంది? నేను ఈ మొసలిని గెలవలేను. పృథుశక్తిన్ గజము ఆ జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంపై తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచో సవ్యధమై ఇట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఎంతో బలం కలిగినటువంటి ఆ గజరాజు ఆ మొసలితో ఎన్నో సంవత్సరాలు పోరాడి ఆ తరువాత తన శరీరం యొక్క బలమంతా తగ్గిపోతూ ఉన్నట్లుగా తెలుసుకొని మొసలి యొక్క బలమంతా పెరిగిపోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించి తన మనసులో ఉండే కోరిక ఏమిటి, బయటికి వెళ్ళిపోవాలి దీన్ని విడిపించుకొని అనేటువంటి మనోరథము అనేటువంటిది ఇక నెరవేరదు అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటిది అయి ఆ సమయంలో ఈ గజేంద్రునికి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య కర్మల కారణంగా కొద్దిగా జ్ఞానం అనేటువంటిది గుర్తుకొచ్చింది. జ్ఞానం కలిగింది. కాబట్టి పూర్వజన్మలో అంటే గత జన్మలో మనము ఏదైనా పుణ్యకర్మలు చేసినట్లయితే అవి ఈ జన్మలో కూడా ఉపయోగపడేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ గజేంద్రుని కథ చివరిలో ఈ గజరాజు పూర్వజన్మలో ఎవరు అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మొసలి పూర్వజన్మలో ఎవరు అనే విషయం కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గజరాజు తాను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య కర్మల యొక్క ఫలితం కారణంగా కొంత జ్ఞానం అనేటువంటిది వచ్చింది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఏ రూపంబున దీని గెల్తునో
ఇట మీద ఏ వేల్పు చింతింతు ఎవ్వాడింగీరుదు ఎవ్వరు అడ్డము ఇక వారి ప్రచారోత్తమున్ వారిం పందగు వారలు ఎవ్వరు అఖిలం వ్యాపార పారాయణుల్లే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని నేను ఏ విధంగా గెలవాలి, ఏ భగవంతుణ్ణి ప్రార్థించాలి? ఇప్పుడు భగవంతుడు కనపడతాడు, కష్టాలు వస్తే భగవంతుని తలుచుకుంటాం అంటారు కదా. ఇప్పుడు భగవంతుని తలుచుకోవడం జరుగుతుంది. ఏ వేల్పు, వేల్పు అంటే భగవంతుడు. ఏ వేల్పు చింతింతు, ఎవరిని పిలిచేది దగ్గరికి? ఇప్పుడు నాకు ఈ సమయంలో మొసలిని రక్షించి నాకు ఈ మొసలికి అడ్డుపడేటువంటి వాళ్ళు ఎవరు? ఈ మొసలిని దూరం చేసేటువంటి వాళ్ళు ఎవరు? దిక్కుమాలినటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను కదా, నా మొరను ఆలకించేటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తూ ఆ గజరాజు భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నది. ఈ గజరాజు చేసినటువంటి ప్రార్థన వేదాంతం యొక్క స్వరూపమంతా, సారాంశమంతా ఉన్నటువంటి, పురాణములలో ఉన్నటువంటి సారమంతా ఉన్నటువంటి భావంతో నిండినటువంటిది గజరాజు చేసినటువంటి ప్రార్థన. మా చిన్నతనంలో కూడా పాఠశాలల్లో ఈ పద్యాన్ని ప్రార్థనా పద్యంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉందని అనుకుంటాను. ఎంత గొప్ప పద్యం అండి ఇది. పోతన గారిని మనం నమస్కారం చేయాలి. యవ్వనిచే జనించు జగము, యవ్వని లోపల నుండు లీనమై, యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానిని ఆత్మవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. యవ్వనిచే జనించు జగము, యవ్వనిచే జనించు జగము. ఈ ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచమంతా ఎవరి చేత సృష్టించబడింది? ఏ భగవానుని చేత సృష్టించబడింది. అట్లాగే ఈ ప్రపంచం ఎవరి లోపల ఉంటుంది, తరువాత ఈ ప్రపంచము ఎవరిలో? భగవానుడు ఎవరు? ఆ భగవానుడు ఈ అన్నిటికీ కూడా మూల కారణం కదా. ఆ భగవానునికి మొదలు ఉండదు, మధ్య ఉండదు, చివర ఉండదు. ఆది లేనటువంటి వాడు, మధ్య లేనటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు అని భగవంతుని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి అణువు సర్వము కూడా తానే అయినటువంటి వాడు. అందులో ఆయన మరొకరికి జన్మించడం కాదు, తనకు తానుగానే ఆయన జన్మిస్తూ ఉంటాడు. అటువంటి ఆ భగవంతునికి నేను శరణు వేడుతూ ఉన్నాను. అయ్యా నీవే శరణు అని ప్రార్థిస్తూ ఉన్నాను. భగవంతుని గుణములను అనేక విధములుగా ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరిలోపలికి గొనుచు, ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థితరంతున్.
ఆ భగవానుడు ఏం చేస్తూ ఉంటాడంటే తాను ఒక ఆట ఆడినట్లుగా ఈ లోకాలన్నింటినీ ఒకసారి సృష్టిస్తాడు, మళ్ళీ ఇంకొక ఆట అన్నట్లుగా ఆ లోకాలన్నింటినీ తన లోపలికి తీసుకుంటాడు. ఈ రెండు ఆయనే, భగవానుడు ఆయనే, తయారు చేసినటువంటి సృష్టి ఆయనే, అన్నీ ఆయనే. సముద్రం ఉంది, సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, అలలు వేరే సముద్రం వేరే అనుకోవడానికి లేదు కదా. ఆ విధంగానే భగవంతుడు సృష్టించినటువంటి ప్రపంచం కూడా భగవంతుడే. కాబట్టి సకలార్థ సాక్షిగా ఉండేటువంటి ఆ మహానుభావుడు ఆత్మమూలుడు, ఆ పరమాత్మ అయినటువంటి ఆ భగవానుని నేను మనసులో ప్రార్థిస్తూ ఉన్నాను. లోకాలు ఒకసారి వెలుపలు ఉంటాయట, ఒకసారి లోపల ఉంటాయట. మనం బాగా గమనించినట్లయితే పాల సముద్రాన్ని చిలికినప్పుడు హాలాహలము అనేటువంటి విషం వచ్చింది. ఆ విషాన్ని ఎవరూ కూడా భరించలేక దూరంగా వెళ్ళిపోతూ ఉంటే పరమేశ్వరుడు అక్కడికి చేరి ఆ విషాన్ని ఒక నేరేడు పండులాగా చేతిలోనికి తీసుకొని అలా నోటిలో వేసుకొని ఆయన ఆ గొంతులో అలాగే పెట్టుకున్నాడు. కారణం ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క ఉదరములో అన్ని లోకాలు ఉన్నాయి. ఆయన కానీ ఆ విషయాన్ని మింగితే ఈ లోకాలన్నీ భస్మమైపోతాయి. అందువలన భగవంతునిలో ఉదరములో అన్ని లోకాలు ఉన్నాయని మనకు అక్కడ తెలుస్తుంది. అలాగే భగవంతుడు సృష్టిస్తూ ఉన్నాడు లోకాలన్నిటినీ కూడా. మనకు కృష్ణలీలలు అని మనము శనివారం నాడు ఈ ఇందులో ఉన్నటువంటి ఆ కృష్ణలీలలు తెలుసుకుంటాం. ఆ కృష్ణలీలల్లో కూడా అమ్మ మందు తిన్నాడు కృష్ణుడు అంటే అప్పుడు నోరు తెరవమంటే నోట్లో అన్ని లోకాలు కనిపిస్తాయి యశోదమ్మకు. కాబట్టి లోకాలను ఒకసారి తన కడుపులో పెట్టుకుంటాడు, ఒకసారి వెలుపలకు సృష్టిస్తూ ఉంటాడు. ఇదంతా ఆయనకి ఒక ఆట. మనం కూడా ఏం చేస్తాం, సముద్ర తీరానికి వెళ్ళి ఆ ఇసుక ఉంటే ఆ ఇసుకతో ఒక గోపురంలాగా తయారు చేస్తాం. తయారు చేసి మళ్ళీ దాన్ని వచ్చేటప్పుడు కూల్చేసి వచ్చేస్తుంటాం. అంటే మనం దాన్ని ఎలా తయారు చేస్తున్నామో, ఎలా కూల్చేస్తున్నామో అట్లాగే పరమాత్మ కూడా ఈ లోకాలన్నిటినీ కూడా తయారు చేస్తున్నాడు, మళ్ళీ తనలో లీనం చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి మహానుభావుడు ఆ పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మను నేను మనసులో తలుస్తూ ఉన్నాను. ఆ భగవంతుని యొక్క గుణములు ఇన్ని అన్ని అని చెప్పేదానికి వీలు లేదు. ఆయన్ని సంపూర్ణంగా కీర్తించేదానికి ఎవరికీ కూడా చేత కాదు. అటువంటి మహానుభావుడు ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మను నేను శరణు వేడుతూ ఉన్నాను అని ఆ గజేంద్రుడు భగవానుని శరణు వేడుతూ ఉన్నాడు. ఆయనకు శరణు వేడుతూ ఉన్నా ఇంకా ప్రత్యక్షం కాల భగవంతుడు. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? తగినటువంటి సమయంలో ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఈయనకు సందేహం వచ్చింది. కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. భక్తుడే పూర్వజన్మ జ్ఞాపకము అనేటువంటిది, స్మృతి అనేటువంటిది, పుణ్య పరిపాకం అనేటువంటిది ఉన్నది. అయినా కనపడలేదే, తొందరపాటుతో ఉన్నాడా లేడా? ఈయన ఎక్కడ దీనులు ఉంటారో ఆ దీనులందరినీ కాపాడుతూ ఉంటాడు ఈ భగవానుడు అని చెబుతూ ఉంటారు కదా. మనము ప్రారంభంలో కూడా అనుకున్నాం, దీనులైనటువంటి వాళ్ళని ఎంతోమందిని కాపాడినాడు ఈ భగవానుడు అనేటువంటి విషయాన్ని. ఎవరెవరిని కాపాడాడు అంటే శంతనుని కుమారుడైనటువంటి భీష్ముడిని కాపాడినాడు, విదురుణ్ణి కాపాడినాడు, అక్రూరుణ్ణి కాపాడినాడు, కుబ్జ ఈమె కథ కూడా మనకు శనివారం నాడు వస్తుంది. కుబ్జను కాపాడినాడు, నరుడు అంటే అర్జునుని కాపాడినాడు, ద్రౌపదిని కాపాడినాడు, కుచేలుని కాపాడినాడు, ఆ యాదవ శ్రేణినంతా కూడా కాపాడినాడు.
కాబట్టి ఆ విధంగా దీనులైనటువంటి వారిని అందరినీ కూడా ఉద్ధరించేటువంటి మహానుభావుడు ఆయన. ఏది రాలేదే, ఇంకా ఉన్నాడా లేదా? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నాకు అడ్డపడరాడే నలిన సాధువుల చేబడిన సాధులకు అడ్డపడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. భగవానుణ్ణి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, శరణు వేడుతూ ఉన్నాను. అయితే ఏది రాలేదే. భక్తులు చెప్తూ ఉంటారు కదా, ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకితూ అందందే కలడు దానవాగ్రని వింటే. నిన్ననే మనం అనుకున్నాం, ప్రతి అణువులో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన చెబుతూ ఉంటారు కదా. ఏడి నన్ను రక్షించేదానికి రాలేదే. ఎంతో మంది దుష్టులను సాధువులను కష్టపెడుతూ ఉంటే ఆ దుష్టులను శిక్షించినటువంటి వాడు నన్ను దయతో చూచేదానికి రాలేదే అంటూ భక్త జనములను రక్షించేటువంటి ఆర్త జనావన దీక్షా తత్పరుడైనటువంటి మహానుభావుడు రాలేదే. భగవంతుని ఇంకా మనం కీర్తిస్తే వస్తాడు అని ఆయన కీర్తించడం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఎలా కీర్తిస్తున్నాడంటే విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు అవిశ్వం శాశ్వతు అజో బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయింతు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఈ విశ్వాన్నంతా సృష్టించేటువంటి వాడు, ఈ విశ్వాన్నంతా తనలో లీనం చేసుకునేటువంటి వాడు, ఈ ప్రపంచానికంతా ఆత్మ అయినటువంటి వాడు, పరమాత్మగా పిలువబడేటువంటి వాడు, విశ్వం గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఆయనే. విశ్వమే ఆయన. అంతేకాకుండా కనిపించేదంతా ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండదు. కానీ శాశ్వతంగా ఉండేటువంటి పరమాత్మ ఆయన్ని బ్రహ్మ అంటారు, అజుడు అంటారు, ప్రభువు అంటారు. అటువంటి పురుషోత్తముడైనటువంటి పరమ పురుషుడైనటువంటి ఆ భగవానుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అంటూ తన యొక్క దీనమైనటువంటి దశను చెప్పుకునేటువంటి ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పోరాడినాడు. శరీరం అంతా చిక్కి శల్యమైపోయింది. ఆ కాలి దగ్గరంతా కూడా ముసలి ఆ యొక్క పళ్ళ ఘాట్ల వలన, కూరల వలన రక్తం స్రవిస్తూ ఉంది, రక్తం అంతా పోయింది. కాబట్టి ఇప్పుడు నేను నా పరిస్థితిని భగవానునికి విన్నవించుకోవాలి కదా అనుకుంటూ విన్నవించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రయత్నం చేస్తున్నాడో చూడండి, ఏమని విన్నవించుకుంటున్నాడో చూడండి. ఎప్పుడైనా కూడా ఏం చేయాలి అంటే, అయ్యా నీ తప్ప ఇంకెవరు నాకు దిక్కు లేరు
అనేటువంటి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఇంతకుముందు అనుకున్నాం మనము ఆ గజరాజు చెప్పినటువంటి మొదటి పద్యాన్ని అందరూ కూడా ప్రార్థనా పద్యంగా చెప్పుకుంటూ ఉంటారు అని మనం అనుకున్నాము. అలాంటి పద్యమే మరొకటి కూడా ఇక్కడ చూడండి. లావు ఒకింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్దప్పెను మూర్ఛవచ్చే తనువున్ డస్సెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతపరం వెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, శరీరంలో ఉండేటువంటి బలమంతా కూడా తగ్గిపోయింది. నేను గెలుస్తాను అనేటువంటి ఆలోచన, ధైర్యం అనేటువంటిది కూడా దూరం అయిపోయింది. ప్రాణాలన్నీ ఉన్నటువంటి స్థానం నుంచి పక్కకు జారిపోతూ ఉన్నాయ్యా. మూర్ఛ అనేటువంటిది వచ్చేదానికి సిద్ధంగా ఉంది. శరీరం అలసిపోయిందయ్యా, శ్రమ అయిందయ్యా. నీవు తప్ప ఇంకెవరూ కూడా నన్ను రక్షించేటువంటి వాళ్ళు, కాపాడేటువంటి వాళ్ళు లేరయ్యా. నన్ను మన్నించయ్యా. నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే రావయ్యా ఈశ్వర, రక్షింపవయ్యా. దీన రక్షకుడు అనేటువంటి పేరు నీకు ఉంది కదా, ఆ పేరుని సార్థకం చేసుకుంటూ రావయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పద్యం కూడా అత్యంత ప్రధానమైనటువంటిది. భక్తులందరూ కూడా తప్పకుండా ఈ పద్యాన్ని భగవత్ ప్రార్థనగా ఉపయోగించుకునేదానికి అవకాశం ఉన్నటువంటి పద్యం ఇది. సారాంశం ఏమిటి అంటే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవే నాకు శరణు, ఇంకెవరు వేరే దిక్కు లేరు. నీవే తప్ప ఇతపరం వెలుగా మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇంకా కూడా ఏమంటున్నాడంటే, అయ్యా పరమాత్మ, నీవు భక్తుల యొక్క, దీనుల యొక్క మాటలు వింటావట. వినుదట జీవుల మాటలు, చనుదట చనరాని చోట్ల శరణార్థులకు ఓ అనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యే కరుణావార్థి. ఎన్నో సందర్భాల్లో నీ గురించి విన్నానయ్యా ఓ పరమాత్మ. నీవు ఆర్తుల యొక్క మాటలు వింటావట, వాళ్ళని రక్షించేదాని కోసం ఎంత దూరమైనా పోకూడని ప్రదేశానికైనా వెళుతూ ఉంటావట. శరణార్థ రక్షకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడివి నీవు. అన్నీ గమనిస్తూ ఉంటావట. అయితే ఏది నన్ను రక్షించేదానికి రాలేదే, నాకు సందేహం కలుగుతూ ఉందయ్యా నీ మీద అంటూ ఆ భగవంతుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. నవవిధ భక్తి మార్గంలో శ్రవణం, కీర్తనం, రెండవది కీర్తన కదా. ఆ కీర్తన అనేటువంటిది ఆయన చేస్తూ ఉన్నాడు. చూడండి. ఓ కమలాప్త, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా, ఉయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. ఓ కమలాప్త, కమల అంటే లక్ష్మీదేవి.
లక్ష్మీదేవికి ఆప్తుడు శ్రీ భర్త అయినటువంటి వాడివి, వరములను చక్కగా ఇచ్చేటువంటి వాడివి, శత్రువులనందరినీ సులభంగా జయించగలిగినటువంటి వాడివి, కవుల చేత యోగుల చేత చక్కగా కీర్తింపబడేటువంటి వాడివి, సుగుణములకన్నిటికీ నిలయమైనటువంటి వాడివి. శరణు అని ఎవరైనా అంటే వాళ్ళకి కల్పవృక్షంలాగా వాళ్ళకి కోరికలన్నీ తీర్చేటువంటి వాడివి. అలాగే తపస్సు చేసేటువంటి మునీశ్వరులందరి యొక్క మనస్సుల్లో ఎప్పుడూ కూడా ఆనందంగా విహరించేటువంటి వాడివి. నీ యొక్క ప్రభావము ఇంత అంత అని చెప్పేదానికి వీలు కాదయ్యా. రావయ్యా, కరుణించవయ్యా, నన్ను గురించి ఆలోచించవయ్యా, నిన్ను శరణు వేడుతూ ఉన్నానయ్యా, శరణు వేడినటువంటి వాళ్ళని రక్షింపవయ్యా అని ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా భగవంతుడు ఒక్కసారి త్రికరణ శుద్ధిగా నీవే నాకు దిక్కు అని మనం అన్నట్లయితే భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. శ్రీరామచంద్రుడు విభీషణునికి ఆశ్రయం ఇచ్చేటువంటి సందర్భంలో చాలామంది విభీషణుడు శత్రుపక్షం వాడు కదా, ఆయనకు ఆశ్రయం ఇస్తే ఎట్లా అని అంటూ ఉంటే రాముడు అంటాడు, ఎవరైనా సరే, శత్రుపక్షం వాళ్ళైనా సరే, ఏమైనా సరే, ఒకసారి నన్ను శరణు అంటే చాలు, వాళ్ళకి నేను అభయం ఇస్తాను, వాళ్ళ కష్టాలు తొలగిస్తాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. నన్ను శరణు అని వాళ్ళు ఒక్కసారి దాన్ని తలుచుకుంటే చాలు, వాళ్ళకి నేను అభయం అనేటువంటిది ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని ఆ విధంగా ఆనాడు రామచంద్ర స్వామి చెప్పారు కదా. కాబట్టి పరమాత్మ అంటే ఆ శరణు అనేటువంటిది త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనోవాక్కాయ కర్మలయందు నిర్మలమైనటువంటి భావంతో ఉండాలి. అందువలన ఎప్పుడైతే ఈయన ఈ విధంగా ప్రార్థన చేసినాడో భగవంతుడు ప్రపంచములో అంతటా ఉన్నాడు. విష్ణువు అనేటువంటి పదానికి అర్థము వ్యాపించి ఉన్నాడు అంతటా అనేటువంటి అర్థం. విష్ణువు అనే పదానికి అర్థం. ఇతర ఇప్పుడు మన శివుడు కానీ బ్రహ్మ కానీ ఇటువంటి వాళ్ళ యొక్క పేర్లలో అంతటా వ్యాపించి ఉండుట అనేటువంటి అర్థం అనేటువంటిది లేదు. అందువలన విష్ణు భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి విశ్వమయతలేమి వినియుమూరకయుండిరి అంబుజాసనాదులు అడ్డుపడక. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడగలంచే. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవానుడు ఆయన భక్తితో ఆర్తితో శరణు కోరుతూ ఉన్నటువంటి గజేంద్రునికి అడ్డుపడాలి, మొసలి భార్య చేతను రక్షించాలి అని చక్కగా ఆలోచించినటువంటి వాడయ్యాడు. అయితే ఇతర దేవతలు అంటే వాళ్ళు విష్ణువులాగా అంతటా వ్యాపించలేరు అనేటువంటి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే భక్తుని యొక్క మొర విన్నాడో ఆ విన్నటువంటి ఆ విష్ణు భగవానుడు ఎక్కడ ఉన్నాడు? విష్ణు భగవాను యొక్క నిలయం అంటే వైకుంఠం. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన ఉయ్యాలించి సంరంభి అల వైకుంఠపురంబులో. పోతన గారు ఈ పద్యం రాసేటప్పుడు అలా వైకుంఠపురంలో అని రాసిన తర్వాత గంట ముందుకు సాగలేదు.
ఏం రాయాలి అనేటువంటిది ఆయనకి తెలియలే. వైకుంఠంలో ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు విష్ణువు అని రాయాలనుకున్నాడు, కదలే. అందుకని ఆయన ఏం చేశాడంటే, కాసేపు తర్వాత రాద్దాం, నదికి వెళ్ళి స్నానం చేసి వద్దాం అని పోతన మహాకవి అక్కడి నుంచి వెళ్ళాడు నదీ స్నానం కోసం. అంతలోపల రామభద్రుడు రామచంద్ర స్వామి తానే పోతన రూపంలో వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఆ ఇంట్లో బిడ్డ పాదాలు కడిగితే లోపలికి వచ్చి ఇంట్లోకి వచ్చి ఈ పద్యాన్ని చక్కగా పూర్తి చేసి మళ్ళా వెళ్ళిపోయాడు రామచంద్ర స్వామి. అప్పుడు కొద్దిసేపటి తర్వాత నదీ స్నానం పూర్తి చేసుకొని పోతన మహాకవి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇప్పుడే కదా నీవు వచ్చావని ఇంట్లో మా బిడ్డ అనడం జరిగింది. ఆ తర్వాత వచ్చి చూస్తే పద్యం పూర్తి చేసి, ఇదంతా కూడా రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహము అని పోతన మహాకవి అనుకున్నాడని మనకు చక్కగా పెద్దలందరూ కూడా చెబుతారు. కాబట్టి ఈ పద్యము అంత భగవంతుని చేతనే రాయబడినటువంటి పద్యము అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే రామచంద్ర స్వామి ఆనాడు ప్రత్యక్షమై నీవు నా పేర నాకు అంకితం ఇస్తూ భాగవతం రాయని చెప్పాడు. ఇక్కడ గంటం ఆగిపోయింది కాబట్టి ఆయనే దాన్ని పూర్తి చేశాడు అనమాట. భక్తుల యొక్క గొప్పతనం అలా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వైకుంఠంలో ఉన్నటువంటి, ఎక్కడున్నాడు వైకుంఠంలో, అక్కడ మూల సౌధము, మూలం అంటే ఆధారం, ఒక మూలం ఉన్నదని కాదు, మూలం అంటే ఆధారం. ఆధారంగా ఉండేటువంటి ఒక సౌధం, ఒక మహామేడ వైకుంఠంలో. అక్కడ మందార వృక్షములతో ఒక ఉద్యానవనం, 5 వృక్షాలు కల్పవృక్షాలని చెప్తారు. వాటిలో మందారం అనేటువంటిది ఒకటి. ఆ మందార వనములో అక్కడ ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు అమృత సరస్సు అంటారు దాన్ని. అంత మధురంగా ఉంటాయి అక్కడ ఉండేటువంటి ఆ నీళ్ళు. ఆ అమృత సరస్సు దగ్గర ఆయన ఒక విహరించేదానికి అన్నట్లుగా, ఉండేదానికి అన్నట్లుగా ఒక పల్లకి, ఒక ఊయల. ఆ ఊయలలో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి ప్రక్కన ఈ విష్ణువు ఉన్నాడు. ఈయన ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ గజరాజు యొక్క ప్రార్థన, శరణు పాహి అనేటువంటి ప్రార్థన అనేటువంటిది వినపడింది. విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు, ఇక ఒక సెకండ్ కూడా ఆగలే. ఆర్తరక్ష పరతంత్రుడు, శరణాగత రక్షకుడు అనేటువంటి బిరుదం కలిగినటువంటి వాడు. ఒక్క సెకండ్ కూడా ఆగలే, ఎవరికి చెప్పలే, బయలుదేరుతూ ఉన్నాడు ఈ గజరాజుని రక్షించేందుకోసంగా. ఎవరికీ చెప్పకుండా ఆయుధాలను కూడా తన చేతిలోనికి తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయకుండా బయలుదేరుతూ ఉన్నాడు. చూడండి ఎంత తొందరపాటు, ఎంత సంరంభం. అంటే భక్తులను కాపాడాలి అనేటువంటి ఆ ఆలోచన ఒక్కటే. సిరికి చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ పన్నింపడు, ఆకన్నికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి. బయలుదేరేటువంటి తొందరలో ఎక్కడికి వెళ్తున్నా సాధారణంగా లక్ష్మీ నేను పలా దగ్గరికి వెళ్తూ ఉన్నానని భార్యతో చెప్పేటువంటి వాడు. కానీ ఆ సిరికి ఇదిగో పలాననే పని మీద వెళ్ళాలి అని చెప్పడం లేదు. అంతేనా, ఎక్కడికి వెళ్ళినా సరే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేదానికి వెళతాడు. కాబట్టి దుష్ట శిక్షణ చేయాలి అంటే సుదర్శన చక్రం అనేటువంటిది చేతిలో ఉండాలి.
అలాగే శంఖం అనేటువంటిది కూడా ఉండాలి. అయితే ఈ సమయంలో ఆ తొందరలో శంఖాన్ని చేతికి తీసుకోలేదు, చక్రాన్ని చేతికి తీసుకోలేదు. అంతేకాదు పక్కనుండేవాడిని రండి రండి పోదాం అని పరివారంతో చెప్పేవాడు, ఆ మాట కూడా చెప్పలేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాహనంగా గరుత్మంతుడు ఉన్నాడు కదా, ఆ గరుత్మంతుడిని రా గరుత్మంతుడా మనం వెళ్దామని గరుత్మంతుడిని కూడా పిలవలేదు. అంతేకాదు ఇంట్లో ఉన్నప్పుడు తల మనం సరిగా దూకొని ఉండం కదా, వెంట్రుకలన్నీ తల మీద ముఖం మీద పడి ఉంటాయి కదా, ఈ ముఖం మీద లలాటం మీద పడినటువంటి వెంట్రుకలను కూడా అలా సరి చేసుకోలేదు. అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఏదో ఒక కలహం వస్తే ఆ కలహం కారణంగా బయట చెంగు పట్టుకొని లాగుతున్నాడు. అలాంటి ఆ పట్టుకొని ఉన్నటువంటి ఆ బయట చెంగును కూడా వదిలిపెట్టకుండా అలా పట్టుకునే బయలుదేరుతూ ఉన్నాడు. ఏమిటి ఇంత తొందర అంటే గజ ప్రాణవనోత్సాహి, ఏనుగు యొక్క ప్రాణములను కాపాడాలి అనేటువంటి ఆ తొందరపాటులో ఉన్నాడు. అయితే ఈ విధంగా విష్ణు భగవానుడు ఆ గజేంద్రుని యొక్క ధీరమైనటువంటి ఆ ఆలాపనలను విన్నటువంటి వాడై ఆయన్ని రక్షించాలి అని బయలుదేరినప్పుడు వెంట పిలువకపోయినా సరే పరివారమంతా క్రమంగా కదులుతూ ఉంది. విష్ణువుతోటే విష్ణు యొక్క పరివారము రండి అని పిలవకపోయినా ఎవరెవరు ఆయనతో వెళుతూ ఉన్నారు అంటే తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధౌరాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు భగినీ కాంతుండురా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారు ఆ బాల గోపాలమున్. విష్ణు భగవానుడు ఆ విధంగా బయలుదేరుతూ ఉంటే ఆయన వెంబడించింది. మరి బయట కొమ్ము పట్టుకొని ఉంటే ఇక కష్టం కదా అక్కడే ఉండిపోవడానికి. ఎలా అయినా సరే ఆయన్ని తోటే ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, అనపాయగా ఉంటుంది కాబట్టి ఆ విష్ణు భగవానుని వెంటనే అనుసరించింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో పాటుగా అవరోధౌరాతమున్ అంతఃపురంలో ఉండేటువంటి పరివారం బయలుదేరింది. ఆ పరివారం వెనుక పక్షీంద్రుడు గరుత్మంతుడు బయలుదేరాడు. ఆ గరుత్మంతుని తర్వాత ధనుస్సు, అలాగే శంఖము, చక్రము, గద ఇవన్నీ బయలుదేరాయి. నారద మహర్షి బయలుదేరాడు, విశ్వక్సేనుడు కూడా బయలుదేరాడు. ఈ విధంగా వైకుంఠములో ఉండేటువంటి వాళ్ళందరూ చిన్న పెద్ద అనేది లేకుండా ఆబాల గోపాలము కూడా కదలినారు ఆ విష్ణు భగవానునితో పాటుగా. ఇలాగా వస్తూ ఉంటే లక్ష్మీదేవి మనస్సులో అనుకుంటూ ఉంది, ఏమిటి ఈ విధంగా గబగబా వెళుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళుతూ ఉన్నాడో కదా, నాకు మాట మాత్రం కూడా చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పేటువంటి వాడు. తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్సులు మృచ్చిరించిరొఖలు వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. మావారు శ్రీవారు విష్ణు భగవానుడు ఏమీ చెప్పకుండా బయలుదేరాడు.
అంతకుముందు ఒకసారి ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను అనాథను, నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఆ విధంగా అనాథ స్త్రీలు ఎవరైనా కూడా వేడినారా? ద్రౌపదీదేవి కూడా వేడింది, నన్ను రక్షించండి అని. అటువంటి వాడు వేడితే వెళ్ళిపోతూ ఉన్నాడా? ఒకసారి వేదాలన్నింటినీ సోమకుడు అనేటువంటి రాక్షసుడు దొంగలించాడు. అప్పుడు దేవతలు ప్రార్థించారు, అట్లా ఎవరైనా వేదాలను దొంగలించినారా? అలా కాకుండా దేవ నగరం పైకి రాక్షసులు అప్పుడప్పుడు దండెత్తి వస్తూ ఉంటారు, అప్పుడు దేవతలు ప్రార్థిస్తూ ఉంటారు. అట్లా ఏదైనా జరిగిందా? లేదు. ఎవరైనా భక్తుల్ని రాక్షసుడు ఏడి, నిన్ను కాపాడేటువంటి భగవంతుడు ఏడి చూపించు అని ఏమన్నా భక్త ప్రహ్లాదులు అలా ఎవరన్నా అడిగినారా అని అనేక విధాలుగా ఆమె ఆలోచించుకుంటూ ఉన్నది. అలాంటి ఆ సమయంలో భర్తను అడుగుదాము, ఎక్కడికైనా వెళుతున్నావు, ఎందుకు వెళుతూ ఉన్నావు అని అడుగుదామా వద్దా అనేటువంటి ఆలోచనలో ఆమె అడగాలని ముందుకు అడుగు వేస్తుంది, మళ్ళీ అడుగు వేయకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఆ తడబడుతూ ఉంది. ఆ తడబడుతూ ఉండేటువంటి ఆ సందర్భాన్ని కూడా పద్యంలో అక్షరాలు తడబడుతూ ఉండే విధంగా రాశాడు పోతన మహాకవి. సహజ పాండిత్యం కలిగినటువంటి మహానుభావుడు ఎలా రాశాడో చూడండి. అడిగెదనని కడువడిజను, అడిగిన తన మగడు నుడుగడని నడయుడుకున్, వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అడుగు వేసే సమయంలో అడుగుదామా వద్దా, అడిగితే చెబుతాడా లేదా అని అడుగు వేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం అన్నట్లుగా ఆమె పరిస్థితి ఉంది. ఇటువంటి సర్వ లఘు కందము అంటారు ఇటువంటి పద్యాన్ని మనోహరంగా అక్కడక్కడ కూడా వ్రాసాడు మన పోతన మహాకవి. ఇలాంటి ఈ సందర్భంలో ఆకాశ మార్గంలో వీళ్ళందరూ కూడా అలా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆకాశంలో ఎంతోమంది ఉంటారు కదా, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, యక్షులు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా దేవతలు కూడా ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదిగో విష్ణు భగవానుడు వస్తూ ఉన్నాడు, అదిగో ఆయన ఫలానాడు 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 అని. మనకు ఈ సన్నివేశము కృష్ణుడు మధురా నగరానికి వెళ్ళినప్పుడు కూడా ఆ కృష్ణుని గురించి మధురలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు, అదిగో కృష్ణుడు, ఈ పని చేసిన కృష్ణుడు, ఆ పని చేసిన కృష్ణుడు అని. అట్లా ఉంటుంది. చూడండి ఆకాశంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళని చూసి. సనుదించెన్ ఘనుడు అల్లవాడే, హరిపచ్చన్ కంటిరే లక్ష్మీ, శంఖనినాదంబదే చక్రమల్లదే, భుజంగధ్వంసియున్వాడే, క్రన్నన ఏతించెనటంచు వేల్పులు నమో నారాయణాయ ఇతి స్మనులై మృక్కిరి మింట హరి అస్తి దురవస్థా చక్రికిన్ చక్రికిన్ వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. అదిగో అన్నంత దూరంలో విష్ణువు వస్తూ ఉన్నాడు. విష్ణువు ప్రక్కనే లక్ష్మీదేవి కూడా వస్తూ ఉంది, చూచారా? అదిగో ప్రక్కనే శంఖము కనబడుతూ ఉందా, చక్రం అదిగో కనిపిస్తూ ఉందా? అలాగే గరుత్మంతుడు, విష్ణు భగవానికి వాహనమైనటువంటి గరుత్మంతుడు ప్రక్కన వస్తూ ఉన్నాడు, అదిగో దేవతలందరూ వస్తూ ఉన్నారు అని చెప్పుకుంటూ నారాయణుడు కనిపిస్తే ఏం చెప్పాలి? ఓం నమో నారాయణాయ అనాలి కదా. కాబట్టి ఆ దేవతలందరూ కూడా నారాయణుని నమస్కరిస్తూ ఉంటే, ఈ నమస్కారం చేసినటువంటి సమయంలో మన ప్రతి నమస్కారం కానీ ఆశీస్సులు కానీ ఎవరైనా అందజేస్తూ ఉంటారు కదా. కానీ విష్ణు పరమాత్మ ఆయన గజేంద్రుని కాపాడేటువంటి సంరంభంలో మరి భార్య బయట బొమ్మను కూడా వదలకుండా వెళ్ళేటువంటి వాడు ఆయన ఏం చేశాడు? వీటిని ఏమీ కూడా ఎవరు ఎన్ని నమస్కారాలు చేసినా కూడా
దాని గురించి ఆలోచన అనేటువంటిది చేయకుండా అలా వేగంగా వస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు అంటే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంబే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాకిల సుధాంధశ్చక్రమున్ కరుణా సింధుడు సముద్రమంతగా కరుణ కలిగినటువంటి వాడు. అందువల్ల రామచంద్ర స్వామిని కీర్తిస్తూ కూడా కంచర్ల గోపన్న గారు రామదాస్ గారు అంటారు, దాశరథి కరుణా పయోనిధి కరుణా సింధుడు. ఆ శౌరి, ఆ మహానుభావుడు విష్ణు భగవానుడు ఆ నీళ్లలో ఉండి ఏనుగును బాధ పెడుతూ ఉన్నటువంటి ఆ ముసలి శిరస్సును ఖండించేందుకోసంగా తన దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ సుదర్శన చక్రము ఎటువంటిది అంటే నిప్పులు గొక్కుకుంటూ వేగంగా ఆ విష్ణు భగవాన్ యొక్క ఆజ్ఞ అనుసరించి అలా వెళుతూ ఉంది. ఆ సుదర్శన చక్రం యొక్క కాంతికి బ్రహ్మాండమంతా కూడా తేజస్సుతో నిండిపోతూ ఉంది. ఆ చక్రమే దేవతలందరికీ కూడా ఎప్పుడు సంరక్షణ కల్పిస్తూ ఉంటుంది. అటువంటి చక్రాన్ని ఆ పరమాత్మ పంపించడం జరిగింది. విష్ణు భగవానికి 5 ఆయుధాలు ఉన్నాయి. 5 ఆయుధాలని పంచాయుధ స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రములో చక్కగా స్తుతించడం జరుగుతుంది. వాటిల్లో విష్ణు చక్రాన్ని గురించి చక్కగా స్తోత్రం చేశారు. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశీ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆ సుదర్శన చక్రానికి 1000 అంచులు ఉన్నాయి. కోటి సూర్యులు ఎంత తేజస్సుతో ఉంటారో అంత తేజస్సుతో ఆ సుదర్శన చక్రం అనేటువంటిది ఉన్నది. దేవతలను బాధ పెట్టేటువంటి రాక్షసుల యొక్క ప్రాణములన్నింటినీ కూడా అవలేలుగా తీసివేయగలిగినటువంటి ఓ సుదర్శన చక్రమానికి శరణు వేడుతూ ఉన్నానని ఆ పంచాయుధ స్తోత్రాల్లో స్తోత్రం అనేటువంటిది ఉంది. ఆ విధంగా విష్ణు భగవానుడు ఆజ్ఞ జారీ చేశాడు సుదర్శన చక్రానికి. ఆ సుదర్శన చక్రం ఏం చేసింది? ఆ భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ భీమంబై తలదృంచి ప్రాణముల బాపెన్ చక్రము ఆశుక్రియన్ హేమక్ష్మాధర దేహం చకిత వన్యేభేంద్ర సందోహం కామక్రోధనగేహం కరటి రక్తస్రావగాహంబు నిశీమోత్సాహము వీతగాహము జయశ్రీ మోహము గ్రాహము. వేగంగా వెళ్ళినటువంటి ఆ సుదర్శన చక్రము గజరాజును బాధ పెట్టేటువంటి ఆ ముసలి యొక్క శిరస్సును ఖండించి వేసింది. ఇంతవరకు కూడా ఆ ముసలి ఏనుగును అనేక విధాలుగా బాధ పెడుతూ ఆ ఏనుగు యొక్క రక్తం అంతా కూడా కారిపోయేటట్లుగా తన కోరలతో హింసిస్తూ ఉన్నటువంటిది. అటువంటి ఆ ముసలి యొక్క శిరస్సును ఖండించి వేయడం జరిగింది. అయితే ఎటువంటి ఆలస్యము లేకుండా ఆశుక్రియం ఆ క్షణంలోనే వెళ్ళిపోయింది. దుష్ట శిక్షణ అనేటువంటిది చేసింది. అలాంటి ఆ సమయంలో ఇప్పుడు ఈ గజేంద్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ కూడా మన పోతన మహాకవి ఎక్కడ గజేంద్రుడి గురించి చెప్పినా
మానవునితో పోల్చడం అనేటువంటిది జరుగుతుంది. సరోవరంలో చేరినప్పుడు పంచేంద్రియములకు లోపడిన మానవుడి వలె గజేంద్రుడు సరస్సులో చిక్కుకున్నాడు అని చెప్పడం జరిగింది. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ సంసార బంధములను నుండి చిక్కుకున్నటువంటి ఈ మానవుడు మళ్ళా ఏ విధంగా విడిపడలేకుండా ఉన్నాడు, ఆ విధంగా విడిపడలేకుండా ఉన్నాడు గజేంద్రుడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, సంసార బంధములు తొలగిపోయినటువంటి సమయంలో ఎలా ఉన్నాడో, తమముంబాసిన రోహిణీ విభుగ్రియన్ దప్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూర్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశా కరోచిత సుధాంభ స్నాన విశ్రాంతుడై. చంద్రుడు చీకటి అనేటువంటిది తొలగిపోతే, మేఘాలు అనేటువంటిది తొలగిపోతే చంద్రుడు నిండు చందమామ ఎంతగా చక్కగా గొప్పగా కళలతో ప్రకాశిస్తాడో ఆ విధంగా ఇప్పుడు ప్రాణములు వచ్చినాయి కాబట్టి, కష్టము తొలగిపోయింది కాబట్టి, ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఆ గజేంద్రుడు కూడా ఎంతో గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉదాహరణ, సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్. మానవులకు సంసార దుఃఖము అనేటువంటిది ఉంది, సంసార బంధము అనేటువంటిది ఉంది. ఈ బంధము ఎప్పుడు తొలగిపోతుంది? విరక్తి, వైరాగ్యము అనేటువంటిది కలిగినప్పుడు ఈ బంధం అనేటువంటిది తొలగిపోయి మనసు భగవంతుని పట్ల లగ్నం అవుతుంది. ఆ విధంగా ఆ సంసార బంధం తొలగిపోయి వైరాగ్యంతో ఉన్నటువంటి మహనీయుని వలె, ఒక యోగి వలె ఈ గజరాజు ఉన్నాడు. ఆ విధంగా ఆనందంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో విష్ణు భగవానుడు ఇప్పుడు సంతోషపడ్డాడు. ఎందుకంటే భక్తుడు ప్రాణములతో జీవించినాడు కదా, ఆ మొసలి వారి నుండి రక్షింపబడ్డాడు కదా, అందువలన ఆనందం అనేటువంటి శంఖాన్ని గొప్పగా పూరిస్తూ ఉన్నాడు. కృపాంభోరాశి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్ పూరించన్ హరి. విష్ణు భగవాను శంఖం పూరిస్తే ఆ శంఖము యొక్క ధ్వనికే శత్రువుల యొక్క ప్రాణాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటిది ఆ పాంచజన్యము. అయితే దయాసాగరుడైనటువంటి విష్ణుమూర్తి దాన్ని విజయోత్సాహంతో పూజించాడు. లోకములో అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. ఎవరైతే దీనులుగా ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క ఆపదలన్నీ తొలగించేటువంటి ఆ సన్నివేశం అనేటువంటిది అక్కడ ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే దేవదుందుగులు తమకు తాముగానే మురుగుతాయి. అంటే లోక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఆ విధంగా సహజంగానే లోకమంతా కూడా ఆనందాన్ని పొందుతుంది. మురసెన్ నిర్జలదుందుబుల్ జలరుహామోదంబులై వాయుముల్ దిరిగెన్ పూలవాన జల్లు కురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కులయందు జీవ జయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగే తరంగ చుంబిత నభో గంగా ముఖాంభోజమై. దేవదుందువులు
ఎవరూ మ్రోగించకుండానే ఆనందంగా మ్రోగినాయి. ఇవన్నీ శుభ శకునాలు అన్నమాట. అలాగే గాలి మెల్లగా చల్లగా మలయమారుతంలాగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ వేయసాగింది. అలాగే పుష్పవృష్టి అనేటువంటిది కురిసింది. దేవతా స్త్రీలందరూ కూడా సుకుమారంగా నాట్యం చేశారు. అలాగే దేవతలందరూ కూడా శుభం కలగాలి, జయము కలగాలి అనేటువంటి మాటల్ని పలుకుతూ ఉన్నారు. ఆనందంతో సముద్రం కూడా ఉప్పొంగింది. అలా శుభ శకునాలు అనేటువంటివి కలిగినటువంటి సమయంలో భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటిది ఆ గజేంద్రునికి ఎలా జరిగిందో చూడండి. నిడుదయగుకేల గజమును మడుగున వెడలంగా దిగిచి మదజల రేఖల్ దుడుపుచు మెల్లన పుడుపుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖము ఉర్వీనాథ. గజరాజు యొక్క దుఃఖాన్ని పోగొట్టేదానికి విష్ణు భగవానుడు ఏం చేశాడంటే తన చేయిని అలాగా చాపి ఆ సరస్సులో ఉండేటువంటి ఆ ఏనుగును అలా బయటికి పిలిచి బయటికి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆ ఏనుగును అభయహస్తంతో అలా తడుముతూ ఆ ఏనుగు యొక్క బాధంతా కూడా తొలగింపచేశాడు. మనకు ఇదే సన్నివేశము అంటే తన యొక్క అభయహస్తాన్ని ప్రహ్లాద చరిత్రలో కూడా నృసింహస్వామి అవతరించినటువంటి సమయంలో ప్రహ్లాదుడు స్తోత్రం చేసిన తర్వాత ప్రహ్లాదుని శిరస్సు మీద అభయహస్తాన్ని ఉంచి ఆ ప్రహ్లాదుని ఓదార్చినటువంటి ఆ భగవానుడే ఇప్పుడు గజరాజును కూడా ఆ విధంగా తన కరస్పర్శతో ఆనందింపజేశాడు, పులకింపజేశాడు. ఎప్పుడైతే భగవంతుని స్పర్శ జరిగిందో, ఆ చేయి తగిలిందో, శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంగుమాని ధృతి కరిణీ సందోహంబు తాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. పరమాత్మ యొక్క చేయి తగిలితే అంతకంటే భాగ్యము అదృష్టము ఇంకేముంది? ఆ అదృష్టం కారణంగా అంతవరకు తనకు అయినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ గాయాలన్నీ తొలగిపోయాయి. గజేంద్రునికి దేహము తాపము అనేటువంటిది తొలగిపోయింది, ఆనందంగా ఉంది. కాబట్టి ఏనుగు గొప్పగా ఘీంకారం కూడా చేసింది. అలాంటి ఆ సమయంలో ఇక్కడ ఈ విధంగా గజరాజు పూర్వజన్మ గురించి మనం అనుకున్నాం కదా. ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఎవరు, అలాగే ఆ మొసలి పూర్వజన్మలో ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా పరీక్షిత్ మహారాజుకి శుకయోగీంద్ర గారు తెలియజేస్తూ ఉన్నారు. జననాథ దేవల శాప విముక్తుడై పటుతర గ్రాహ రూపంబు మాని ఘనుడు ఊహూనామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యయునకు అతి భక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి ఆ దేవు కృపనుంది అందంద మరియును వినత శిరస్కుడై వేట్కతోడ దళిత పాకుడగుచు తన లోకమునకేగే అప్పుడు శౌరికేలనంటి తడవ అస్థిలోకనాథుడు అజ్ఞానరహితుడై విష్ణు రూపుడగుచు వెలుగుచుండే. ఓ పరీక్షిత్ మహారాజా, ఇంతవరకు గజేంద్రుని విష్ణు భగవానుడు రక్షించినటువంటి సన్నివేశాన్ని చెప్పినాను కదా. ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఎవరు, అలాగే ఆ మొసలి పూర్వజన్మలో ఎవరు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాను, చక్కగా వినవయ్యా. ఈ మొసలి ఎవరు అంటే పూర్వజన్మలో ఒక గంధర్వుడు. ఈ గంధర్వుడు ఏం చేశాడంటే, దేవలుడు అనేటువంటి ఒక ముని సరస్సులో చేస్తూ ఉంటే వీడు ఆ సరస్సులో వెళ్ళి మొసలిలాగా
అడుగుకు వెళ్ళి అక్కడి నుంచి ఆ ముని దగ్గరికి వెళ్ళి పాదములను లాగేశాడు. అప్పుడు ఆ ముని కోపం వచ్చి, నువ్వు మొసలిలాగా ఈ విధమైన ఇలా చేశావు కాబట్టి నీకు మొసలి శరీరం, మొసలిగా నీవు పుట్టుదువుగా కానీ శపించడం జరిగింది. కాబట్టి ఆ గంధర్వుడు ఇప్పుడు సుదర్శన చక్రము, పవిత్రమైనటువంటి సుదర్శన చక్రం యొక్క స్పర్శ అనేటువంటిది తగిలింది కాబట్టి ఆ శాపం అనేటువంటిది తొలగిపోయింది. ఆ హూహు అనేటువంటి గంధర్వుడు ఆ మొసలి పూర్వజన్మలో చక్కగా విష్ణు భగవానుని అనేక విధములుగా కీర్తించి ఆ తర్వాత వినయంతో నమస్కారం చేసి తన యొక్క పాపమంతా కూడా తొలగిపోగా ఆ గంధర్వుడు హుహు అనేటువంటి గంధర్వుడు మొసలి రూపం వదిలిపోగా గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అలాగే ఈ గజేంద్రుడు పరమాత్మ యొక్క అభయహస్తం అనేటువంటిది తనను స్పృశించినటువంటి కారణంగా ఆయనకున్నటువంటి అజ్ఞానమంతా కూడా తొలగిపోయింది. తొలగిపోవడమే కాదు, విష్ణు భగవాను యొక్క స్వరూపం ఇతనికి కూడా వచ్చిందట. సారూప్యము అంట. భక్తి మార్గంలో 4 అంశాలను చెబుతారు. సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుజ్యము అనేటువంటిది ఆదిశంకరాచార్యుల వారు వ్రాసినటువంటి శ్లోకాల్లో సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం కృతార్థోస్మ్యహం. ఓ పరమాత్మ, నేను నిన్నెప్పుడు కూడా పూజించాలని కోరుకుంటూ ఉన్నాను, నిన్ను కీర్తించాలనుకుంటూ ఉన్నాను, ఆ విధంగా నీ రూపాన్ని పొందాలనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ మనకు గజేంద్రుడు కూడా విష్ణు స్వరూపాన్ని పొందినాడు. సారూప్యము అనేటువంటి ఆ విషయం ప్రస్తావన చేస్తున్నాను. అలాగే పరమాత్మను భక్తితో సేవించేటువంటి భక్తులతో సత్సంగం అనేటువంటిది ఉన్నట్లయితే భగవంతునికి మనము సామీప్యంలో ఉన్నట్లు అవుతుంది. అలాగే ఈ కదలనటువంటి భూతములనన్నిటినీ కూడా భగవంతుని పరంగా భావన చేసినట్లయితే భగవంతుని అందరిలో చూస్తాం కాబట్టి సాలోక్యం అనేటువంటి స్థితి కలుగుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు క్రమంగా సాయుధ్యము, దైవ సాయుధ్యము అనేటువంటిది కూడా మనకు సిద్ధిస్తుంది అని అక్కడ ఆ ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొసలి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాం కదా. గజేంద్రుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనేటువంటి విషయాన్ని పరీక్షిత్ మహారాజుకి శుక యోగీంద్రుల వారు ఇలా చెబుతూ ఉన్నారు. అవనీనాథ గజేంద్రుడు ఆమకరితో ఆలంబు గావించే ముంద్రవిళాధీశుడతండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్ననాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మనారాయణు సవిశేషంబున పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునం. ఓ పరీక్షిత్ మహారాజా వినోయ్యా, ఈ గజేంద్రుడు ఆ విధంగా భగవంతుని యొక్క కరస్పర్శతో ఆయన రూపాన్ని, విష్ణు యొక్క రూపాన్ని పొందినాడు కదా. ఈయన పూర్వజన్మ ఏమిటి అంటే, ఈయన పూర్వజన్మలో ద్రవిడ దేశానికి అధీశుడుగా రాజుగా ఉండినటువంటి ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పుణ్యాత్ముడు. ఈయన ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుణ్ణి చక్కగా పూజ చేసినటువంటి మహానుభావుడు, ధ్యానములో ఉన్నటువంటి మహానుభావుడు. అయితే ఒకరోజు ఈ విధంగా ఆయన ధ్యానములో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే,
ఒకనాడు ఆ నృపుడు అచ్యుతున్ మనములోను హించుతున్ మౌని అయి అకలంక స్థితి నున్నచో కలశజుండు అచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపం భూవల్లభా. ఈ ఇంద్రజిమ్నుడు అనేటువంటి ద్రవిడ దేశ రాజు చక్కగా విష్ణు భగవాన్ని ధ్యానంలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఏం చేశాడు, ఒక పర్వత శిఖరం మీద కూర్చొని ఆ విధంగా ధ్యానంలో ఉంటే ఈ ఇంద్రజిమ్నుడు అనేటువంటి రాజు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. మహాత్ములైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదురుగా వెళ్ళాలి, స్వాగతం చెప్పాలి, నమస్కారం చేయాలి, పాదపూజ చేయాలి, ఇవన్నీ అతిథి సత్కారాలు చేయాలి కదా. అదేమీ లేకుండా ఈయన మౌనంగా అలాగే ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అటువంటి ఇతన్ని చూచి ఆ అగస్త్య మహర్షి, నీవు ఈ విధంగా గర్వించి ఇలా ఉన్నావు, అజ్ఞానంతో ఇలా ఉన్నావు, గర్వానికి అజ్ఞానానికి ప్రతీకగా ఉండేటువంటి ఏనుగుగా నీవు జన్మించు అని శాపం ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా మునిపతి నవమానించిన కనుడు ఇంద్రద్యుమ్న విభుడు పౌంజరయోనిం జననం బందెను విప్రులగని అవమానింపదగదు ఘన పుణ్యులకు. కాబట్టి ఆయన ఆ విధంగా అగస్త్య మునిని గౌరవించలేదు కాబట్టి ఈ విధమైనటువంటి శాపాన్ని పొందినాడు. అందువలన పెద్దలను ఎప్పుడూ కూడా తప్పనిసరిగా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని ఆ గజేంద్రుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము అనేటువంటిది చెబుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో పరమాత్మ విష్ణు భగవానుడు లక్ష్మీదేవితో ఒక మాట అంటూ ఉన్నాడు. లక్ష్మి, నేను గబగబా వచ్చేసాను కదా, ఏమీ చెప్పకుండా వచ్చేసాను కదా, నీ పైటకం కూడా పట్టుకొని వచ్చేసాను కదా, నువ్వేమనుకోలేదు కదా అంటున్నాడు. బాలా నా వెనువెంటను హేళన్ వినువీధి నుండి ఏచెంచుచు నీ చేరాంచలంబు పట్టుటకు ఆలో ఏమంటి నన్ను అంభోజముఖీ. నా గురించి ఏమనుకున్నావు లక్ష్మి అంటూ ఉంటే ఇంకా కూడా ఏమంటాడంటే ఆయన, నేను భక్తుల సంరక్షణ అనేటువంటి దానిలో మగ్నమైపోతూ ఉంటాను, అందువల్ల ఈ విధంగా భక్త సంరక్షణ కోసంగా ఈ విధంగా చేశానని చెబుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ ఏమంటుంది, దేవా దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పనిగాక ఓ వల్లభ ఏమనియదా నీ వెంటను వచ్చుచుండి నిఖిలాధిపతి. మహానుభావ, ప్రాణనాథ, ఎప్పుడూ కూడా నీ పాద పద్మాలని నా మనస్సులో నిలుపుకొని సేవ చేస్తూ ఉండడమే నా భాగ్యంగా అనుకునేటువంటి దాన్ని నీ పాదకమల సేవ అంటూ ఆ పని తప్ప ఇంకా వేటి గురించి నేను ఆలోచించలేదు, అందువలన నీ వెంటనే వచ్చాను కానీ ఇంకేమీ ఆలోచించలేదు అంటూ ఇంకా ఆయన చేసినటువంటి పనిని ప్రశంస చేస్తూ ఉంది. దీనులకు యాలింపను దీనుల రక్షింప మేలు జీవన దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. అన్ని పనుల కంటే నీకు ఏ పని గొప్పది అంటే దీన సంరక్షణ. ఎవరైనా దీనులు హరి అని పిలిస్తే చాలు నీవు వెళ్ళిపోతావు, అది నీ సహజమైనటువంటి గుణం కదా. దీనులను రక్షించడము అనేటువంటిదే మేలు కదా. దీనులను రక్షించేటువంటి మహానుభావ, దీన పరాధీన. మనకు ప్రహ్లాద చరిత్రలో అంబరీషోపాఖ్యానంలో భక్త పరాధీనుడు అని మనం అనుకున్నాము. ఇక్కడ దీన పరాధీనుడు అనేటువంటి బిరుదంతో మహానుభావుని పిలవచ్చు. దీన పరాధీన దేవదేవ మహేశ.
కాబట్టి దీన పరాధీనుడివి నీవు, అందువలన నేను అనుకునేది ఏమి లేదు, నేను ఎప్పుడూ కూడా నీ పాదపద్మములను మనస్సులో నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటాను అని ఆ విధంగా ఆ అమ్మవారు అన్నటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ఈ గజేంద్ర మోక్షణము అనేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఘట్టమునకు సంబంధించినటువంటి ఫలశ్రుతి అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనిద్దామండి. అయితే భగవంతుని యొక్క కథలు మనం వింటూ ఉంటే ఎన్ని లాభములు కలుగుతాయో, ఎన్ని విజయములు కలుగుతాయో మనం చెప్పలేము. మనం అనుకోనటువంటి ప్రయోజనములన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని ఇక్కడే చెప్పారు చూడండి. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు వృత్తున మేల్కాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు మఖము సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షము అరచేతి దయ్యుండు ముదము చేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనదిచ్చే. మామూలుగా ఫలశ్రుతి అక్కడ సందర్భంలో ఏదో సుమహర్షి పరీక్ష మహారాజుకి ఇది ఫలశ్రుతి అని చెప్పడం సాధారణంగా ఉంటుంది. కానీ విష్ణు భగవానుడే నేరుగా ఏం చెబుతూ ఉన్నాడు అంటే, ఈ గజరాజ మోక్షణము అనేటువంటి కథను విన్నటువంటి వారికి కీర్తి కలుగుతుంది, కల్మషములన్నీ తొలగిపోతాయి, చెడు కలలు దుస్వప్నం అనేటువంటిది వస్తే ఆ దుస్వప్నం వల్ల ఎటువంటి చెడు కలగకుండా ఉంటుంది, దుఃఖం తొలగిపోతుంది. ఉదయాన్నే మేల్కొన్నప్పుడు బ్రాహ్మీ సమయంలో ఎవరైతే ఈ గజేంద్ర మోక్షణం అనేటువంటి ఘట్టమును చదువుతారో వింటారో అటువంటి వారికి అన్ని విధములైనటువంటి శుభములు వైభవములు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి, పీడలు తొలగిపోతాయి, సుఖం కలుగుతుంది, శోభనము అనేటువంటిది చేకూరుతుంది, మోక్షము అరచేతిగా ఉంటుంది, కరతలామలకమై ఉంటుంది, సంతోషం కలుగుతుంది అని విష్ణు భగవానుడు నేరుగా చెప్పు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ పరీక్ష మహారాజు ఏమంటారంటే, గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడు ఇచ్చును గజ తురగ స్యందనములు కైవల్యంబున్. గజరాజ మోక్షణాన్ని చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, చదివించిన వాళ్ళు, రాసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా గజరాజ వరదుడైనటువంటి విష్ణు భగవానుడు అన్ని విధములైనటువంటి ఇహలోక సంపదలను ఇస్తాడు. అలాగే పరలోక సంపద అయినటువంటి పరమ పదము, కైవల్యము, ముక్తి, మోక్షం అనే దాన్ని కూడా అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆ ఫలశ్రుతితో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.